హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇవాళ నేను మీ ముందుకి ఒక చక్కటి నటుడు, పరిచయం అవసరం లేని నటుడిని మీ ముందుకు తీసుకొచ్చాను. బలగం, డీజే టిల్లు స్క్వేర్ మీకు అర్థమైపోయి ఉంటది. నాన్నగా పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. నా తెలుగుని కొంచెం కరెక్ట్ చేశారు. అయ్యో! దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. మీ ఇంటర్వ్యూ అనంగానే నేను యాక్చువల్లీ మీకు కాల్‌లో గూడా చెప్పాను. కాల్‌లో మాట్లాడినప్పుడు చాలా న్యాచురల్. మీరసలు నటిస్తున్నారా అన్నట్టుగా. మీరు థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా మీకు? లేదు అసలు. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ లేదు కానీ, హ్మ్. ఎవరైనా ఇస్తే వేస్తాను. పాత్రలు వేస్తాను. నాటికలు హ్మ్. ఆలోచన ఉంది, అలవాటుంది. అలవాటుంది. మీ చిన్నతనంలో గాని చిన్నతనంలో నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్‌లో ఇవి 26 జనవరికి, 15థ్ ఆగస్ట్‌కి, హ్మ్. స్కూల్ డేకి హ్మ్. ఇలాగా అడపదడప వేసేవాడిని చిన్నప్పుడు. వేయించేవారు చిన్నప్పుడు. హ్మ్. పెద్దగయిన తర్వాత మా ఊర్లో ఒక్కసారి నాటకం వేశాము. హ్మ్. ఆ తర్వాత ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పాత్రలిస్తే నాటకాలు వేయాలంటే నేనిప్పుడు వేస్తాను, సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడండి? ఏ ఊరు మీది? మెదక్ జిల్లా రామాయంపేట. రామాయణపేట. మీ ఊర్లో అంతా అంటే ఈ కల్చర్ ఉంటదా? మీ ఇంటి చుట్టుపక్కల గాని, మీ ఇంట్లో ఎక్కడ గాని ఉండదు. ఎక్కడ? మా ఊర్లోనే కాదు, మా తెలంగాణలోనే ఉండదు ఈ కల్చర్. అంటే చాలా మందికి నాటకం పట్ల, ఈ నా కళల పట్ల ఉండదు మేడం. అబ్ చూసే కోరికుంటుంది గానీ, చేసే కోరికుండదు. హుహు. చేసే అలవాటుండదు. చూస్తారు. హ్మ్. ఎంజాయ్ చేస్తారు. రాత్రి 9 గంటలకో, 9:30కో అంటే ఊర్లో కష్టపడి బయట పొలాల్లో ఆయా వృత్తుల్లో పని చేసుకున్న వాళ్ళు రోజంతా పని చేసుకొని హ్మ్. అలసిపోయి ఉన్నవాళ్ళు హ్మ్. హాయిగా ఇంటికొచ్చేసి ఫ్రెష్‌గా భోజనం చేసుకొని, హ్మ్. కూర్చొని తీరిగ్గా హ్మ్. చూసుకొని ఆ నాటకాన్ని ఎంజాయ్ చేయడమే అలవాటు. అక్కడే పడుకుంటారు కూడా. ఊర్లలో నాటకాలు. నాటకాలు వేస్తుంటారు. వీళ్ళు పడుకునేది పడుకుంటారు. చూసేంతవరకు చూస్తారు. హ్మ్. ఎందుకంటే రాత్రి 9కి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 గంటలకు అయిపోతది. అబ్బో! నాటకం తెల్లవార్లు. హ్మ్. రాత్రి 9 నుంచి తెల్లవారు 4 గంటల వరకు. అంటే 7 అవర్స్. మరి 'పాతాళ భైరవి', 'బాలనాగమ్మ', హ్మ్. 'మాయాబజారు', 'శ్రీకృష్ణ లీలలు' హ్మ్. ఇవన్నీ గూడా ఇవే ఈ సాంఘిక నాటకాలు గూడా ఉంటాయి కొన్ని. హ్మ్. ఇవన్నీ మరి తెల్లవార్లు వాళ్ళకి టైమ్ పాస్ అదే గదా అప్పట్లో. హ్మ్. అట్లా. అంటే వారంలో ఒక రోజని అలా ఉంటదా? అంటే రోజు ఆల్టర్‌నేట్ పల్లకెళ్ళేవారు చూడలేదు ఆల్టర్‌నేట్ మీరు. ఆల్టర్‌నేట్ ఈరోజు 'బాలనాగమ్మ', ఓకే. రేపు 'పాతాళ భైరవి', ఎల్లుండి 'మాయాబజార్', ఆ తర్వాత 'కృష్ణ లీలలు' హ్మ్. ఇలాగ. టికెట్ ఉండేదా? టికెట్టు. ఎంత? ఎంత టికెటు? రూపాయి, అర్ధ రూపాయి, పావలా. కానీ అది ఓపెన్ ఎయిర్ గదా! ఎవరైనా వచ్చి నో. నో. కూర్చోవచ్చు. అది డేరా రే రే కట్టేస్తారా? రేకులు. ఓకే. చుట్టూ రేకులు కట్టేసి, ఒక గొయ్యి తీసి, ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాస్ పెట్టి, హ్మ్. ఆ గొయ్యి పైన అటు పక్కన స్టేజి, ఈ వెనక పక్క థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్. ఆ! ఓహ్! మరి ఫస్ట్ క్లాస్ ఇది. ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాసు. ఆ! ఐరన్ నేల. ఐరన్ ఐరన్ చైర్స్ వేసి నేల అంటారు. నేల నేల బెంచి అలా అంటారు గదా! అలాగా. ఓకే. అది అంటే స్టేజ్‌కి దగ్గర. హ్మ్. ఈ ఫస్ట్ క్లాస్ అనేది హ్మ్. స్టేజ్‌కి దగ్గర. దాంట్లో ఆ మడత కుర్చీలుండేవి అప్పట్లో స్టీల్‌వి. ఆ! ఆ స్టీల్ కుర్చీ ఒక ఇంట్లో ఉంటే చాలా గొప్ప స్టేటస్ మేడం. ఆ! ఒక స్టీల్ కుర్చీ ఇంట్లో ఉంది అనంటే, అంటే కాలం ఇప్పుడు వేగంగా మారి ఈ సోఫాలకి అసలు ఆ కుర్చీలనేవి ఊసులే లేవు గానీ, హ్మ్. అప్పుడు 100% కింద కూర్చునేవాళ్ళు. 100% కింద కూర్చునేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత రోజుల్లో చాపలు వేయటం జరిగేది కింద. హ్మ్. హ్మ్. చాపలు వేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి దాన్నేమంటారంటే ఆధునికత పెరిగి హ్మ్. ఈ బల్లలొచ్చాయి. హ్మ్. బల్లల మీద చెక్క బల్లలు. చెక్క బల్లలు. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప గొప్ప విషయం. హ్మ్. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప విషయం. ఆ తర్వాత ఐరన్ కుర్చీలొచ్చినాయి. హ్మ్. ఐరన్ కుర్చీ దానికి 4 కాళ్ళు. ఆ ఆ! 4 కాళ్ళకి కింద బుష్‌లు. ఆ! దాన్ని ఫోల్డ్ చేసి గోడ కట్ట పెట్టేవారు. తీసేవారు గాదు. అదో ఇం స్టేటస్ సింబల్ అప్పుడు? స్టేటస్ సింబల్. ఓకే. ఇంపార్టెంట్ వ్యక్తి వస్తే అతన్ని కుర్చీ మీద కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడాలనుకుంటేనే ఆ కుర్చీ తీసి ఆహా! మరి ఎందుకు మేడం, ఒక ఇంట్లో ఒక రేడియో ఉంటే హ్మ్. ఆ వీధి మొత్తం వినేది. హ్మ్. ఇంట్లో ఒక రేడియో ఉంటే హ్మ్. ఆ వీధి మొత్తం వినేది. ఆ ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు. అరుగుల మీద కూర్చునేవాళ్ళు. ఆ గోడకు వైపు వీళ్ళు రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు కదా! హ్మ్. అది వినుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయటం. రేడియో అనేది ఒక స్టేటస్ సింబల్. హ్మ్. ఒక వాచ్ స్టేటస్ సింబల్. హ్మ్. ఈవెన్ రిస్ట్ వాచ్ ఆర్ క్లాక్. హ్మ్. మరి ఆ రోజుల్లో చాలా కష్టం మేడం. ఆ! ఇప్పట్లో వాళ్ళు అసలు ఇవేవి ఎంజాయ్ చేయలేరు తెలియదు గదా! వాళ్ళకి.
కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఉమ్, చరిత్ర తెలుసుకోవాలి. పేదరికం అనుభవిస్తేనే మనిషి పైకొస్తాడు. ఉమ్, పేదరికము అంటే డబ్బులేనితనం కాదు. అంటే కష్టపడితేనే, ఉమ్. మనది మనం సంపాదించుకోవాలి, మనం కష్టపడాలి అనుకుంటేనే అతనికి ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది మేడం. ఆస్వాదించగలడు కూడా. పెయిన్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు మనల్ని కూడా కొంత మీరు మీరు మీలాంటి వాళ్ళు క్వెషన్ ఏస్తుంటారు. ఉమ్, సపోజ్, సార్ మీరు మరి అప్పుడు ఆడిషన్స్‌కి వెళ్ళేవారు గదా! మరి సినిమాల్లో అవకాశాలొచ్చాయా మీకు? ఉమ్, మీరేమైనా అవమానాలు ఎదుర్కొన్నారా? మిమ్మల్ని ఏమైనా వేషం ఇస్తానని చెప్పేసి క్యాన్సిల్ చేసేవి ఉన్నాయా? ఉమ్, అసలు మిమ్మల్ని ఇవన్నీ క్వెషన్స్ వస్తాయి. ఉమ్, డెఫినెట్‌గా అటువంటివి జరుగుతాయి, జరగాలి. ఉమ్, నాకు జరగలేదు అని అనుకుంటే, అంటే ఇప్పుడు లిఫ్ట్‌లో పైకి పోతే మనిషికి ఏం తెలుస్తుంది మేడం? ఉమ్. తెలీదు కదా! మెట్లెక్కిపోతే తెలుస్తుంది. ఆ అలసట తర్వాత వచ్చే సుఖం. సుఖం. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి. ఉమ్, లిఫ్ట్‌లో వెళ్తే 5 అంతస్తులు బటన్ నొక్కుతావు, మూసుకుంటావు, పోతావు, మళ్ళీ తెరుచుకుంటావు, బయటకొస్తావు. ఉమ్, ఏముందో తెలీదు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తే, ఎక్కి అలా వస్తుంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీకు తెలుసుకునే జ్ఞానం ఉంటే. ఉమ్, ఉమ్, గుడ్డెద్దుకు పోయినట్టుగా మనం ఎక్కిపోతామంటే అది వేరే విషయం. ఉమ్, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కావు. సెకండ్ ఫ్లోర్ వైపు టర్న్ అయ్యావు. ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఎన్ని ఫ్లాట్‌లున్నాయి? ఎవరు ఏం చేస్తున్నారు? నీకు అంటే ఇక్కడ ఏది కూడా మనం విస్మరించకూడదు. ఉమ్, ఏదాన్ని కూడా అంటే ఇవన్నీ నేర్చుకునే గుణం ఉంటే, ఉమ్, నేర్చుకునే లక్షణం ఉంటే, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే, ఉమ్, ఇవన్నీ నేను చెప్పేవన్నీ వాళ్ళకి అంటుతాయి. ఉమ్. అర్థమైందా మేడం? కరెక్ట్ సార్ మీరు చెప్పింది. కానీ ఈ నేర్చుకునే ప్రాసెస్‌లో ఈ దెబ్బలు ఎక్కువ తగిలి, తగిలి, తగిలి నాకిది అవసరమా అన్న నిరాశ గూడా మొదలవుతుంది గదా! అంటే ఆ నిరాశ వైపు ఎళ్ళకుండా ఇంకా ఒక్క స్టెప్ ఏమో, ఇంక 2 స్టెప్పులేమో మనకి అనుకున్నది చేరుకుంటాము. మనకి విజయం వస్తది. ఈ రెండిటి మధ్యలో ఒక స్టేజ్ వస్తది. నిరాశ అన్న స్టేజ్. దాన్ని దాటాలి అంటే మీకు అలాంటి స్టేజ్ వచ్చుంటది గదా! మీరెలా దాటారు? అయితే, అయితే ఏంటంటే మీరన్నది కరెక్టే. ఈ వెళ్ళి ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో చూసి, ఎంతో వేదన అనుభవించి, సరైన ఫలితం ఇక్కడ ఉండి, హ్మ్. మధ్యలో ఒక నిరాశ అనేటువంటి గీత వస్తే ఏం జేయాలి అనేది హ్మ్. మీ పాయింట్ అయితే, హ్మ్. అదే అదృష్టం. హ్మ్. అదే అదృష్టం మేడం. నువ్వింత కష్టపడి పైకొచ్చావు గాబట్టి, దేవుడు ఆ నిరాశ అనేది తొలగిస్తే నువ్వు పైకి చేరుకోగలుగుతావు. హ్మ్. నీ డెస్టినేషన్ ఏదైతే ఉందో, నీ గమ్యం ఏదైతే ఉందో, నీ లక్ష్యం ఏదైతే ఉందో, నీ గురి ఏదైతే ఉందో అక్కడికి నువ్వు చేరుకోగలవు. ఆ స్థానాన్ని భద్రపరచుకోగలవు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం గనక లేకపోతే, హ్మ్. ఆ నిరాశ నిరాశగానే మిగిలిపోతుంది. నీవు ఏదో అయిపోతావు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం అక్కడ అవసరం. దానికి నువ్వు కష్టపడి అక్కడి దాకా రావాలి. అక్కడ నువ్వు ఎక్కడ గూడా విశ్రమించకూడదు. హ్మ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏ విధంగా ఉన్నది అనంటే, ఈరోజు ఒక మామిడి విత్తనం బెట్టేసి, హ్మ్. నీళ్లు బోసి, పడుకొని పొద్దున్న లేసి కింద చూడట్లే. చెట్టు గావాలి, కాయలు గావాలి. ఆ! ఎందుకట్లా మారిపోయిందో అర్థం కాదు మేడం. హ్మ్. ఎక్కడ గూడా బేస్‌లెస్ పనులు జరుగుతున్నాయి నాకు దెలిసి. హ్మ్. అందుకే నేను అందరితోని చాలా మందితోని అసలు నేను ఎవరితోని మాట్లాడటమే మానేశా. హ్మ్. మాట్లాడటం మానేశా మేడం. ఎవరిని కదిలించినా గూడా నాకు సరైనటువంటి అక్కడి నుంచి స్పందన కనపడటం లేదు. సార్ మేబీ మనం ఇలా చూడొచ్చేమో ఈ పాయింట్‌ని. వాళ్ళకి త్వరగా రావట్లేదు అండ్ పేషెన్స్‌తో ఉండాలి అన్నది ఎవరు నేర్పించట్ల. మిగతావన్నీ నాకు ఫ్రీగా, ఈజీగా దొరికేస్తున్నాయి. ఏది గావాలంటే అది. ఇదే పాయింట్. రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. ఇది పాయింట్. ఎవరు నేర్పించట్లా అన్నదే పాయింట్. హ్మ్. ఎవరు నేర్పించాలి? స్కూల్లో, ఇంట్లో. కదా! హ్మ్. జీవితం ఎవరిది? నాది. వాళ్ళు నేర్పించకుండా నువ్వు నేర్చుకోవాలి గదా! నీ లోపల ఆలోచన ఉండాలి గదా! వాళ్ళు నేర్పరు. హ్మ్. నువ్వు నేర్చుకోవా? హ్మ్. జీవితం నీది. నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో నువ్వు మలుచుకోవాలి. వాళ్ళు నేర్పించడం ఏంటి? నీకు కోరిక ఉంటే నీవు అక్కడికి వెళ్లి సార్ నాకిది కావాలి, నాకిది నేర్పించండి అంటే నేర్పుతాడేమో. హ్మ్. ఇప్పుడు తనకై తను నేర్పరచడం వేరు. హ్మ్. ఎవరు నేర్పుతారండి? మీ తల్లిదండ్రులు నేర్పాలి మీకు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు నేర్పాలి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు నేర్పాలి. ఇప్పుడు ఉపాధ్యాయునికి గాని, ఒక లెక్చరర్‌కి గాని, ఒక గురువుకి గాని ఏ మర్యాద ఉన్నది? నువ్వు ఏ మర్యాద ఇస్తున్నావు?
నువ్వు అతని నుంచి ఏం ఆశిస్తున్నావు? అతను నిన్ను చూసి ప్రతిస్పందించాలంటే నీ నుంచి అతనికి ఏం లభిస్తుంది? ఒక గురువు చెప్పాలి అనంటే హ్మ్. వాడి లోపల ఆ టాలెంట్ ఉన్నది అని అనుకుంటే గురువు మీలో ఐక్యమైపోతాడు. హ్మ్. కరెక్ట్. హ్మ్. నువ్వు గురువు నువ్వే అవహేళన చేస్తుంటే ఏ గురువు మాత్రం నీకు చెప్పాలని ఆశపడతాడు? హ్మ్. ఎవడికుంది ఈ రోజున నేర్చుకోవాలనే తపన ఎంతమందికి ఉన్నదండి? నేను మాట్లాడుతున్నది మెజారిటీ పీపుల్ గురించి. అవును. కరెక్ట్. మెజారిటీ అలాగే అఫ్‌కోర్స్ ఉన్నారు. ఆణిముత్యాలు, జాతి రత్నాలు 10, ఉంటే ఉండవచ్చు. 20% ఉన్నారు. ఉంటే ఎన్ని? 10, 20% ఉన్నారు. మీరన్న నో ఆనిముత్యాలు. 20, ఆ! 20 లేదు మేడం. బిలో 10 ఓకే. మై అబ్జర్వేషన్. హ్మ్. హ్మ్. ఇది ఏం మాట్లాడుతున్నా నేను నా వ్యక్తిగత అభిప్రాయంతోనే మాట్లాడుతున్నా. హ్మ్. నేను ఏది మాట్లాడినా నా స్ నా తీరు ఇది. హ్మ్. నన్ను అర్థం చేసుకోండి మీరు. హ్మ్. మీరు మీ ద్వారా అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. హ్మ్. నేను దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. అన్‌లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ ఇట్స్ మస్ట్ అయితే. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. అంతే నేను తప్పు చేయను మేడం ఎప్పుడు కూడా. నెవర్. తెలిసి. తెలిసి. పొరపాటు చేస్తానేమో గానీ తప్పు మాత్రం నేనెప్పుడు చేయను. తప్పు వేరు, పొరపాటు వేరు. కోరికున్న చోట తప్పు చేసే ఛాన్సులు కూడా ఉంటాయంటారు గదా! ఆ! కోరిక, ఆశ ఉన్న చోట అదే తప్పులు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప. తప్పు చేయడం తప్పనిసరి పరిస్థితి అయితే హ్మ్. తప్పు చేస్తానేమో. హ్మ్. పొరపాటు చేస్తాం మనమందరం చేస్తాం హ్మ్. పొరపాటు. హ్మ్. తప్పు వేరు. తప్పు అనేది నేను దాదాపుగా దాని జోలికి వెళ్ళను. తప్పు అనేది నా దగ్గరికి రాదు. నేను దాని దగ్గరికెళ్ళను. హ్మ్. ఉన్నదున్నట్టుగా మాట్లాడతాను. సూటిగా మాట్లాడతాను. నిర్మొహమాటంగా మాట్లాడతాను. నేను లోక విరోధిని. ఎందుకంటే యథార్థవాదిని కాబట్టి. ఓకే. ఎవరికీ నచ్చదు మేడం. హ్మ్. ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు. మరెట్లా ఇండస్ట్రీలో ముక్కుసూటి పనికిరాదే? నేను ఎవరిని గెలవను కదా! ఎవరి దగ్గరికెళ్ళను కదా! ఎక్కువ మాట్లాడరు గాబట్టి. ఎవరితో మాట్లాడను హ్మ్. నేను. హ్మ్. ఎవ్వరితో మాట్లాడను మేడం. ఇప్పుడు మీరు నేను పరిచయం అయ్యాం. హ్మ్. రేపు మనం ఎక్కడో సినిమా షూటింగ్‌లో కలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న మైనస్ పాయింట్ ఇంకోటేంటంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టను. ఆ! మీరు గుడ్ మార్నింగ్ సారో, హాయ్ సారో, నమస్కారం సారో నన్ను బట్టి మీకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం హ్మ్. ఏదో విధంగా మీరు విష్ చేస్తారు. హ్మ్. నమస్తే మేడం. అంతే. ఎవరబ్బా! గుర్తు రాట్లే. అది. మీరేమనుకుంటారు? అదేంటి గంట సేపు ఇంటర్వ్యూ తీసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈయన కనీసం హ్మ్. అంటే పోజిస్తున్నాడా? లేకుంటే ఈయన యాటిట్యూడా? హ్మ్. అని మీరు అనుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. నాకు తెలిసి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. సింపుల్. సింపుల్. మీరు నన్ను మళ్ళీ పలకరించారు. సార్ మనం పలానా చోట కలుసుకుందాం అని అనుకోండి. ఆ! మేడం మీరా అంటాను. హ్మ్. వదిలేస్తాను మేడం. వదిలేస్తాను. హ్మ్. నో. నాకు మాట్లాడాలనిపించదు. ఏమో మీరు ఏ బిజీలో ఉన్నారో, మీరే పరిస్థితిలో ఉన్నారు. మీరేమిటో మళ్ళీ మన మధ్య మాట్లాడుకునే విషయాలేముంటాయి? హ్మ్. జనరల్‌గా మాట్లాడుకునే టాపిక్స్ తప్ప. హ్మ్. నాకు ఇంకొకటి అంటే నేను కొన్ని విషయాలు నేను స్పష్టంగా, హ్మ్. నిక్కచ్చిగా చెప్తాను. హ్మ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. హ్మ్. లేదు మేడం. ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. ఇప్పుడు అసలు ఎవరిని కలవరా? నేను ఎవ్వరిని కలవను. హ్మ్. మీ ఊర్లో? ఎక్కడ కలవను. మిత్రులు కలుస్తారు. హ్మ్. మాట్లాడుకుంటాము. వెళ్ళిపోతామే తప్ప రెగ్యులర్‌గా టచ్‌లో ఉండరు. నేను బోరుమని ఏడ్చే ఫ్రెండ్ గాని, నా మనసులో ఉన్న బాధ చెప్పుకునే ఫ్రెండ్ గాని, నా ఆనందాన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ గాని నాకు లేరు. ఎందుకని మేబీ మీ మనసు సున్నితం ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని మీరు ఎక్కడ హర్ట్ అవుతారా అని మీరు ఆ లైన్ మెయింటైన్ చేస్తారా? అంతే మేడం. మనం చెప్పింది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చేసేది మనకు నచ్చదు. మనం ఎందుకు ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ కావాలెందుకు? నేను 100% బోల్డ్‌గా ఉంటా మేడం. మీరు బోల్డ్ బోల్డ్ అంటేనే చాలా సున్నితంగా అనిపిస్తున్నారు నాకు. నేను బోల్డ్‌గా ఉంటాను. ఎందుకంటే మీరెక్కడ హర్ట్ అవుతారని ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడట్లే. నేను నా మనసులో ఏది ఉంచుకోను. మీ పట్ల నేను అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉంటాను. హ్మ్. మీరు నా మనిషి అనుకుంటాను. మీరు నా వారు అనుకుంటాను. మీరేదైనా ఒక చిన్న విషయం చెప్తే నేను అది నా పని అనుకోని చేస్తాను. హ్మ్. అంతటి స్వభావిని నేను. చాలా మృదు స్వభావిని, అల్ప సంతోషిని. హ్మ్. చాలా అల్ప సంతోషిని నేను. నేను ఈవెన్ ఇమ్మీడియేట్‌గా ఎమోషన్ అయిపోతాను నాకు. హ్మ్. నాకు ఒక మనిషి బాధపడుతుంటే నాకు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది నాకు. హ్మ్. అలాగా ఎవరి దగ్గరికి ఎందుకెళ్ళను. నేను మన షూటింగ్‌కెళ్తే కూడా నేను ఒక పేపర్ తీసుకెళ్తాను న్యూస్ పేపరు, ఒక బుక్ పట్టుకొని పోతాను. హాయిగా నా పనేందో నేను చేసుకుంటాను, కూర్చుంటాను. ఎవరైనా పలకరిస్తే తప్ప నేను పలకను. వాళ్ళు ఏమైనా అనుకోని. ఇదే విషయాన్ని నేను కొంతమంది దగ్గర ప్రస్తావించాను. ఆ! ప్రస్తావించి మీరు చేస్తేనే కరెక్ట్ సార్ అన్నారు. సంతోషం అనుకున్నా. సరే ఎన్నేళ్ళని చెప్పొచ్చు ఇండస్ట్రీకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? 2012 జనవరి 31న రిటైర్ అయ్యాను నేను. హ్మ్. ఆ రోజున రిలీవ్ అయ్యి బయటకొచ్చాను. హ్మ్. 2017 ప్రాంతంలో నేను సినిమాల వైపొచ్చాను మేడం. హ్మ్. అంతకుముందు సీరియల్స్‌లో
అడపదడప సీరియల్స్‌లో చేసేవాడిని. హ్మ్. వాళ్ళు నాకు కొంతమంది "సార్ మీరు బాగా చేస్తున్నారండి. మీకు మంచి ఈజ్ ఉంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమాలో ట్రై చేసుకోండి. మంచి క్యారెక్టర్స్ పడితే హ్మ్. ఒక్కటి 2 క్యారెక్టర్స్ మంచివి పడ్డా కూడా మీరు ఎస్టాబ్లిష్ అవుతారు సార్. ఆ విధంగా ట్రై చేసుకోండి. హ్మ్. సీరియల్స్ చేయండి. సినిమాల వైపు ఎక్కువ మీరు కాన్సంట్రేషన్ చేయండి సార్" అని హ్మ్. ఒకరిద్దరు దర్శకులు వాళ్ళు నన్ను సీరియల్స్‌లో మీకు తెలుసు కదా మేడం హ్మ్. రిపీట్ చేసేవారు నన్ను. హ్మ్. ఒక లాయర్ క్యారెక్టర్ వచ్చింది. లాయర్ క్యారెక్టర్ మనం చేసాం. హ్మ్. అరే! ఇతను బాగా చేస్తున్నాడు కదా! ఇతనికి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి పాపం పోన్లే మళ్ళా సర్దుద్దాం. హ్మ్. ఇంకొక 1 మంత్ తర్వాత డాక్టర్ క్యారెక్టర్ వచ్చింది. మురళీధర్ వీరు. హ్మ్. హ్మ్. సార్ నేను మన లాయర్ క్యారెక్టర్ సార్ డైరెక్టర్ గారు చెప్పాను సార్ మీరు రండి సార్. అదేదైనా ఉంటే ఆయనే చూసుకో ఎన్ని రోజులైంది సార్ మీరు చేసి? నెల. సీరియల్ ఎప్పుడో మర్చిపోతారు నెల అంటే. రండి మీరు రండి. ఆ! డాక్టర్. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు పెద్ద మనిషి వస్తది. హ్మ్. ఓ 20 రోజులకే వస్తది. మురళీధర్ వీరు. ఎ సేమ్ అదే సీరియల్‌లో అన్ని రోల్స్. చేశాను మేడం. చేశాను. ఆ! ఎందుకంటే ఆ సీరియల్ అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ! ఒక్క సీను. యాహ్! యాహ్! అది యాహ్! కంటిన్యూటీ కాదు గదా! హ్మ్. 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 ఒక్క సీను. హ్మ్. మహా అయితే 2 సీన్‌లు. హ్మ్. 4 డైలాగులు. హ్మ్. డైరెక్టర్ ఏం కోరుకుంటాడు? నన్నెందుకు రిపీట్ చేశారంటే దీంట్లో చెప్పండి మీరు? నన్నెందుకు రిపీట్ చేసుంటారు? డైరెక్టర్ పని ఈజీగా అయిపోతది కాబట్టి. దట్స్ ఆల్. హ్మ్. నో మోర్ టేక్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్మ్. అదేదో ఇచ్చేస్తే ఆయన చేసేసుకుంటుండు వెళ్ళిపోతుండు. నన్ను సాటిస్ఫై చేస్తున్నాడు. ఓకే. అయిపోయిందండి బాబు మీరెళ్ళిపోవచ్చు ప్యాకప్. ఆయనకు అంతకన్నా సుఖం ఇంకోటుండదు. అంతే. డైరెక్టర్ గారు ఏ ఆర్టిస్ట్‌ని ఇష్టపడతారు అనంటే, కొంతమందినే రిపీట్ చేసుకుంటారు. ఆయనకు, ఈయనకు మధ్య ఏదో సంబంధం ఉన్నది అని అనుకుంటే, హ్మ్. ఏం సంబంధం ఉన్నది అనంటే, దర్శకుడికి, నటునికి ఉన్న సంబంధం ఉన్నది. హ్మ్. చెప్పింది ఆ నటుడు అర్థం చేసుకుంటాడు. ఆ నటుడు దర్శకుడిని అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. అందుకే అతను ఇష్టపడతాడు. ఇంకేముండదు ఆడ. ఇతని మీద అతనికి ప్రేమ ఉండదు. అతని మీద ఇతనికి ప్రేమ ఉండదు. అంతే. వ్యక్తిగతంగా. ఆ వ్యక్తి పని పట్ల ఇద్దరికీ ఉన్న మక్కువ తప్ప. అంతే. ఇతనికి డైరెక్టర్ గారికి ఒక పని కావాలి. హ్మ్. ఆయన ఆయన కోరుకున్నది ఆయన ఇవ్వగలగాలి. అతను ఇతన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఆ విధమైనటువంటి ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుబంధం పెరుగుతుంది. ఈజ్ అవుతుంది. కానీ ఈ ఒక 5 ఏళ్ళు అనుకుందాం సార్. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనుకుందాం. ఈ 6 యెస్. ఏళ్ల జర్నీలో సినిమా ఇండస్ట్రీలోనే మీరు ఎక్కువ మందిని కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సెట్‌లోనే మనకి వందల మంది కనిపిస్తారు. ఈ 6 ఏళ్ల ఈ జర్నీలో ఎక్కడ ఒక మనిషి మీకు సింక్ అయ్యే మనిషి, ఈ మనిషితో మాట్లాడదాం అని అనిపించలేదా ఎక్కడ ఈ సెట్‌లో? 6 ఏళ్లలో ఒక్కరికి అనిపించలేదా? ఆ పూట కనిపిస్తుంది. దాన్ని కొనసాగించాలని నాకు అనిపించదు. హ్మ్. కొనసాగించేలాగా నేను ఉండను. హ్మ్. ఎందుకంటే నేనున్నంత ఫెయిర్‌గా అతను ఉండాలి కదా! అవతలతను. హ్మ్. కదా! ఉండరు మేడం. అంతే అంటే అంటే ఎందుకుండరు అనంటే ఉండరు. నాకు నాకు కుదరలేదు అట్లా. ఓకే. ఓకే. ఆఫ్‌కోర్స్ నేను ప్రేమిస్తాను వాళ్ళని. హ్మ్. నేను గొప్ప విషయంగా భావిస్తాను. 'హర్షిని' గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేశాను అనంటే, 'హర్షిని' గారితో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు మంచి అనుభూతి కలిగింది. హ్మ్. అనేటువంటి ఫీల్‌లో నేనుంటాను. అంతే. హ్మ్. అంటే దాన్ని ఇంక ఎక్కువ ఇంకా ఎక్స్‌టెండ్ లేదు. లేదు. బియాండ్ లేదు. 'హర్షిని' గారితో నంబర్ తీసుకొని మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసని ఎలా ఉన్నారు? అవి ఇవి లేవు. యాహ్! యాహ్! అండర్‌స్టాండ్ అంటే కంప్లీట్‌లీ. ఈవెన్ అంటే నేను ఉదాహరణ మీ పేరు చెప్పాను. హ్మ్. మేల్ ఆర్టిస్ట్ తీసుకున్నా గూడా అర్థమైంది. అట్లా నేను రోజు ఒక 15 మందికి ఉదయం లేవగానే హ్మ్. 15 మంది ఉన్నారు నాకు. హ్మ్. లేరని కాదు. హ్మ్. 15 మందికి ఉదయం లేవగానే తెలుగులో 'జై శ్రీరామ' అని పెడతాను. హ్మ్. ఒకరిద్దరు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని పెడతాను. హ్మ్. వాళ్ళ నుంచి నేను ఆశించను. నేను వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను పొద్దున. ఆ! తిరిగి వాళ్ళు నాకు పెడుతుంటారు. పెడతారు. అంతే. ఓకే. అంతే. వీళ్ళతోని మాత్రమే నేను ఏదైనా ఉంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. ఆ 15 మందిలో ఐదుగురిని పక్కకు పెడితే ఒక 10 మందితోనే మాట్లాడతాను. ఓకే. అది ఎప్పుడన్నా. 'బలగం' సక్సెస్ తర్వాత హ్మ్. ఫస్ట్ 'టిల్లు'. 'టిల్లు', 'బలగం' అండ్ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ తర్వాత ఈ సక్సెస్ చూసిన తర్వాత ఏ ఆర్టిస్ట్‌కైనా ఆశ మొదలవుతది. హ్మ్. ఆశ మొదలవుతది. ఓకే. నాకింకా మంచి పాత్రలు రావాలి. నన్నింకా జనం చూడాలి. జనం చప్పట్లే గదా! మనకి ఆనందాన్నిచ్చేది. ఆ చప్పట్లకి ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, అలవాటు పడిపోతారు. మీకు ఆశ కలిగిందా? అంటే వ్యసనంలా అవుతుందా అది? అలవాట్లేదు మేడం. లేదా? లేదు. అది అవ్వదు గూడా నాకు. కాకపోతే నేను కోరుకునేదొక్కటే. ఇంకా కొంతకాలం, మరింత కాలం హ్మ్. దేవుడు నన్ను ఈ విధంగా అనుగ్రహించాలి. పాత్రలను పోషించాలి. మంచి మంచి పాత్రలను కొన్ని పాత్రలు కొంతమందికి సజీవంగా నిలిచిపోతాయి మేడం. హ్మ్. కొంతమంది కెరీర్స్‌లో మైలురాళ్ళలాగా. హ్మ్. తనకు తాను తృప్తి కలిగించకపోయినా ప్రేక్షకులకు తృప్తి కలిగిస్తుంది. హ్మ్. అలాంటి పాత్రలు చేయాలనేటువంటి కోరికుంది. ఆ పైన భగవంతుడి ఇష్టం.
సార్ మీరన్నట్టే మీరంటుంటే నాకు అదే గుర్తొస్తుంది 'టిల్లు స్క్వేర్‌లో' అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏముందది ఒక డైలాగే గదా అనిపిస్తది. కానీ ఆ సీన్ మొత్తం సమ్మప్ చేసి చూస్తే ఆ డైలాగ్‌కి మీ ఎక్స్‌ప్రెషన్స్‌కున్న ఇంపాక్ట్ ఆ ట్రైలర్ మొత్తంలో కనిపిస్తదనమాట. మేమేం పెంచలేదు సార్ ఆడే పెరిగాం. ఆ! మీకు అంటే యాస్ ఎన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హ్మ్. హ్మ్. మొత్తం సినిమా చెప్పరు కొన్ని సార్లు. హ్మ్. ఆ సీన్ వరకు చెప్తారు. లేకపోతే మీ పాత్ర వరకు చెప్తారు. అవును. బట్ ఓవరాల్ మన సినిమాని ఊహించుకోవాలి. అందులో సింక్ అయ్యేలా చూడాలి. ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు. అండర్ ప్లే చేయకూడదు. అది మీరెలా కాలిక్యులేట్ చేసుకుంటారు? అది నాకనవసరం. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్సు, హ్మ్. కాలిక్యులేషన్సు, బేరీజులు, హ్మ్. మంచి చెడ్డలు నాకనవసరం. హ్మ్. మీరు 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 10,00,00,000, ₹1,00,00,000, 50,00,000 పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. హ్మ్. దాని మంచి చెడ్డలు మీకు అవసరం. నాకేమవసరం? నాకు మీరొక పాత్ర ఇచ్చారు. నా హ్మ్. పాత్ర వరకు నేను చేసుకుంటున్నాను. ఓకే. బట్ సింకింగ్ అనేది పక్క యాక్టర్స్‌తో ఓవరాల్ అది మూవీ టోన్‌తో డైరెక్టర్ గారు చూసుకుంటారు. నాకు పని లేదు కదా! హ్మ్. నేను పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి, పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి నేను ఫలానా క్యారెక్టర్సే చేయాలి. అంత పెద్ద రేంజ్ ఉన్న ఆర్టిస్ట్‌ని కాదు మేడం నేను. నా దృష్టిలో నేను కాదు. మీ దృష్టిలో నేను కావచ్చు. హ్మ్. నా దృష్టిలో నేను కాదు. హ్మ్. నాకు పెద్ద కమర్షియల్ సినిమాలొస్తే అప్పుడు నేను అదే ఆలోచించాలి. హ్మ్. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్‌లొస్తే హ్మ్. కదా! హ్మ్. ఆ రేంజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌లొస్తే అప్పుడు మనం డౌన్ కాకూడదు. ఆ సినిమా మొత్తం మీద మన ప్లే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. హ్మ్. నేను చిన్న చితక వ ఉన్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఆటోమేటిక్‌గా నాకు అవకాశాలొస్తున్న పరిస్థితుల్లో మీరొస్తున్నారు. హ్మ్. సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాం సార్. హ్మ్. చేసి పెట్టండి సార్. చేసి పెట్టండి సార్ అంటారు. హ్మ్. ఎన్ని సీన్‌లు మేడం? సీన్‌లంటే ఒక 6-7, 8 సీన్‌లుంటాయి సార్. హ్మ్. కానీ సినిమాల మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. హ్మ్. వర్క్ 7 డేస్, 5 డేస్ ఉంటుంది సార్. హ్మ్. చేద్దాం. హ్మ్. ఎంత సార్? ఇంత. హ్మ్. అంతనా సార్? మరెంత? ఇంతే సార్. కానీ కానీ అంతవరకే ఎళ్తున్నాను మేడం. నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు. హ్మ్. క్యారెక్టర్ చూసుకొని వెళ్ళండి. లేకపోతే మంచి క్యారెక్టర్ చూజ్ చేయండి. బ్యానర్ చూజ్ చేయండి. హీరో గారిని చూజ్ చేయండి అని అంటున్నారు. హ్మ్. వాళ్ళు సహృదయతతో నాకిస్తున్నటువంటి సలహాలు, హ్మ్. జాగ్రత్తలు హ్మ్. కూడా. హ్మ్. కానీ నేను అవి వింటూ హ్మ్. సరే అది వాళ్ళ ధోరణిలో వాళ్ళ హ్మ్, మనసులో అలాగ అనిపించిందేమో. హ్మ్. కానీ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. అవకాశం వచ్చింది చేసుకుందాం. సరే ఇప్పుడు సినిమాల్లోకి రావాలనుకున్న 16 ఏళ్ళు, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడు అని సహనం కోల్పోయి బాధపడ్డము, ఎప్పుడు ఎప్పుడు అని తపన పడ్డము అలాంటిది 16 ఏళ్ళు, 17 ఏళ్ళు ఏంటి? యాక్టర్స్ సినిమాలోకొచ్చి సెటిల్ అవ్వాలి, యాక్టర్‌గా మారాలనుకున్న 16 ఏళ్ల, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడొస్తాయి నాకు నేను త్వరగా ఎళ్ళాలి సినిమాలోకి, త్వరగా యాక్ట్ చేసేయాలి. వాళ్ళే చాలా సహనం లేకుండా అంటే ఆతృత ఎక్కువుందనమాట. కానీ మీరు మీ రిటైర్మెంట్ తర్వాతొచ్చారు. ఈ మధ్య ప్రాసెస్‌లో మీకు ఇంకెప్పుడు నేను ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యోగంలోనే ఉండాలన్న సహనం లేకపోవడం అలాంటివేమి రాలేదా మీకు? సహనం లేకపోవడం అని కాదు కానీ, నిరుత్సాహం లాంటివి? నిరుత్సాహం కూడా నాకు అవకాశం లేదు కదా మేడం. నేను సినిమాల్లోకి రావాలి అనంటే మరి నా కుటుంబం ఉన్నది. కుటుంబ బాధ్యతలున్నాయి. హ్మ్. మరి వాళ్ళని ఎవరు చూడాలి? ఎలాగ చూడాలి? బాధ్యతలున్నాయి సరే. బట్ మీ ప్రేమంతా ఆర్ట్ పైనున్నప్పుడు, ఒక పక్కన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇంకో పక్క ఒక కొంచెం చిన్నపాటి బాధ గూడా క్యారీ అవుతుంటది. అలా ఏం లేదా మీకు? అది తప్పు. అలా బాధపడటమే తప్పు. హ్మ్. నీకు నీ నీ సొంత అవసరం ముఖ్యమా? నీ కుటుంబం ముఖ్యమా? కుటుంబం నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో. ఇది గ్యారంటీ లేదు కదా ఇక్కడ. హ్మ్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు హిమాలయాలకు పోయి అక్కడి నుంచి మంచు తీసుకొనొస్తావని కాదు కదా ఇక్కడ. హ్మ్. కదా! హ్మ్. నువ్వేమవుతావో నీకే తెలీదు గదా! అసలు నీ మీద నీకు నమ్మకం లేదు. సినిమా యాక్టర్ మీరన్నారు ఇందాక ఒక 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 మంచి మాట మీరు అనాలోచితంగా అనుకోకుండా అన్నారు. కానీ హ్మ్. అది నేను పట్టుకున్న దాన్ని ఆ మాటను హ్మ్. పట్టుకున్నా. 16, 17 సంవత్సరాల వయసు వాడికి ఏం అనుభవం ఉన్నదని చెప్పేసిన వాడు నేను రేపే హీరో కావాలని అనుకుంటాడు మేడం. ఎందుకు మేడం అంత అసహనం వానికి? హ్మ్. నేనన్నాను ఇందాక హ్మ్. ఈరోజు విత్తనం వేసేసి రేపొద్దున నేను చూస్తున్నా అని చెప్పేసి. హ్మ్. ఎక్కడ నీకు అసహనం ఏమిటి? ఈరోజు సైకిల్ కొనుక్కుంటే నువ్వు సైకిల్ మీద నేషనల్ హైవే మీద నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతా అనుకుంటావా? హ్మ్. నేర్చుకోవా? కింద పడవా? మీద పడవా? ఆ సైకిల్ ఏమిటి? ఎట్లా తిరుగుతుందో తెలుసుకోవా? హ్మ్. సైకిల్ కొనుక్కోగానే నువ్వు బండి కొనుక్కోగానే బండి తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతావా? డ్రైవింగ్ అక్కర్లేదా? లైసెన్స్ అక్కర్లేదా? హ్మ్. ఇవన్నీ ఉంటాయి కదా మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి కదా! సహనము కాదు అక్కడ కావాల్సింది. హ్మ్. శిక్షణ. హ్మ్.
నిన్ను నీవు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నీవు తెలుసుకో. నీవు ఎంతవరకు పనికొస్తావు? దేనికి పనికొస్తావు? నీలో సమర్థత ఉందా? లేదా? పుష్కలంగా ఉంది అని అనుకుంటే హ్మ్. ఓకే వెళ్ళు. కానీ ఇక్కడ సక్సెస్ రేట్ అంతా నువ్వు ఎక్కడికెళ్తున్నావు? బిజినెస్ చేయడానికి వెళ్ళట్లేదు నువ్వు. హ్మ్. బిజినెస్ అంటే కొంత గ్యారంటీ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఈ బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి నష్టపోయినా ఈ బిజినెస్‌లో నీకొచ్చిన అనుభవం, నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే దాన్ని దాచుకొని ఆ అనుభవాన్ని ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. అది కూడా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. కానీ సినిమా రంగం కదా! అవకాశం ఎలా వస్తుందని అనుకుంటావు నువ్వు? ఎలా రాదని ఎట్లా అనుకుంటావు నువ్వు? అంటే ఇప్పుడు కాలిక్యులేషన్ ఎలా ఉందంటే సార్, నేను యాక్టింగ్ క్లాసెస్‌కెళ్ళాను. యాక్టింగ్ స్కూల్‌కెళ్ళాను. 2 ఏళ్ళు కోర్స్ చేసేసాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నాను. బాడీ బిల్డ్ చేసేసాను. ఫేస్ వైస్ మొత్తం సెట్ అయ్యున్నాను. లుక్స్ వైస్ గూడా బాగున్నాను. ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇంకెందుకు వెయిట్ చేయడం? నాకింక అంటే ఇది కరెక్టా? నువ్వు పోషించబోయేది నిజ జీవిత పాత్రలు, నిజ జీవితాన్ని నువ్వు చూపించబోతున్నావు గాబట్టి, జీవితంతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కరెక్టా? రెండిట్లో ఏది కరెక్ట్? 2 మీరే చెప్పారు. ఫస్ట్‌ది మీరనుకున్నారు. హ్మ్. రెండవది నేననుకుంటున్నాను. ఫస్ట్‌ది మీరు ఎడమ చేత్తో హ్మ్. చెప్పింది. హ్మ్. నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అదయిపోయాను, ఇదయిపోయాను. నాలో ఏం తక్కువుంది అని అనుకున్నది మీరనుకుంటున్నారు. హ్మ్. బట్ జరుగుతున్నాయి గదా! ఆ! మీరనుకుంటున్నారు. మీరంటే సమ్‌వన్ హ్మ్. అనుకుంటున్నారు. ఎడమ చేత్తో అన్నారు మీరు. హ్మ్. కుడి చేత్తో ఏమన్నారు మీరు? జీవితం ఎక్స్‌పీరియన్స్. అది నేను. జీవితంలో అది నేను. అనుభవాలు. అది నేను. నేననుకోవాలి గదా! నీకై నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవాలి. నీ లోపల ఆ టాలెంట్ ఉంది. హ్మ్. నీవు దీనికి పనికొస్తావు అని నేననుకోవాలి. ఒక దర్శకుడిని నేననుకోవాలి. హ్మ్. నీకు నీవు అనుకుంటే సరిపోదు. నేను మహానటుడిని, నన్నెవరు ఆదరించటం లేదు, నాకు వేషాలు ఇవ్వట్లేదు అని నువ్వనుకుంటే సరిపోదు. హ్మ్. నేననుకోవాలి. నీ లోపల నాకది కనపడాలి. హ్మ్. అది కనపడాలి అనంటే నువ్వు మెట్లెక్కాలి. అంటే 20 ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి నా దృష్టిలో. హ్మ్. అంతే మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి మేడం. మొన్న గూడా ఒకామె పరిచయమైంది నాకు. హ్మ్. యాక్టింగ్ కోర్స్ చేసుకుంటున్నాను సార్. రూ. 30,000 30 రోజులకి 45 రోజులు రూ. 30,000 అన్నది. హ్మ్. "నువ్వేం నేర్చుకున్నావు" అని అన్నా. హ్మ్. అంటే 52 వేరియేషన్స్ వచ్చినాయి సార్ నాకు అన్నదామె. ఫోన్‌లోనే. హ్మ్. ఎవరో ఇట్లా పరిచయమయ్యారు. ఎవరో నంబర్ ఇచ్చారట. హ్మ్. ఆవిడ నాకు ఫోన్ చేసి, "సార్ ఏదైనా ఒక సినిమాలో వేషం చూయించండి సార్, చెప్పండి సార్" అని అడుగుతుంటారులే మన హ్మ్. మిత్రులు. హ్మ్. 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 ఆడవాళ్ళు, మగవాళ్ళు కొంతమంది మన వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు అడుగుతుంటారు. హ్మ్. తప్పులేదు. హ్మ్. ఎవరి తాపత్రయం వాళ్ళది. అంతే. ఎందుకంటే నేను కూడా ఒకసారి అడిగాను. హ్మ్. ఎన్నో సార్లు అడిగాను. "సార్ మీరు మీ సినిమాలో ఏదైనా ఒకటి చెప్పండి సార్." హ్మ్. కానీ పొరపాటది. ఆ మాట అడగకూడదు మేడం ఎప్పుడు కూడా ఎవరిని కూడా. నా ఎందుకు? అనుభవం అది. ఎవరు చెప్పరు. హ్మ్. ఎవ్వరు చెప్పరు మేడం. ఇది అబద్ధం. ఒకప్పుడు వర్కౌట్ అయిందంటారా అది? కాదు. ఎప్పుడు కాదు. అవతల వ్యక్తి ఫోటోలు పట్టుకొని తిరిగే రోజుల్లో వర్కౌట్ అయ్యి ఉంటదంటారా? ఏమని? సరే ఆపర్చునిటీ ఇవ్వండి సార్. డైరెక్టర్‌ని అడగడం గాదు. హ్మ్. ఆఫీస్‌ని అడగాల్సిందే. ఓకే. నో. ఓకే. నో. ఇప్పుడు 'హర్షిని' మీరు తోటి యాక్టర్స్. మీరు పరిచయమయ్యారు. ఆ! నేను ఒక సినిమాలో కలిసాను. హ్మ్. ఆహ్, "మేడం మీరు పలానా సినిమా చేస్తున్నాను కదా! ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా ఒక విషయం చెప్పరా? ఆ డైరెక్టర్ గారి నంబర్ ఇవ్వరా?" కరెక్ట్ కాదు. హ్మ్. నా దృష్టిలో. అంతే. మీరు కరెక్ట్. చెప్పలేరు. చెప్పలేరు. మీరు చెప్పలేరు మేడం. ఆ! బరాబరే సార్ తప్పకుండా మనం ప్యాకప్ అయినప్పుడు నేను ఇచ్చేస్తాను. హ్మ్. నంబర్ ఇస్తాను తీసుకోండి. నేను కూడా కో డైరెక్టర్ గారికి చెప్తానని మీరంటారు. హ్మ్. కానీ మీరు చెప్పరు. చెప్ చెప్పలేని పరిస్థితి మీది. అంతే. యూ చెప్పకూడని ఆర్ ఎన్ పరిస్థితి. యాక్టర్ అంతే. చెప్పకూడని పరిస్థితి కూడా. ఈ మాట మనం ఎవరితోని చెప్తే వాళ్ళేమంటారంటే, మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు. మనసు కష్టపెట్టుకుంటారు. కానీ వాస్తవం అది. హ్మ్. ఎవ్వరు చెప్ ఎవ్వరు ఎవరికీ చెప్పరు. హ్మ్. ఇది అవునో కాదో గాని మీకు నేను 2 సాక్ష్యాలిస్తా. హ్మ్. 2 సాక్ష్యాలిస్తా. హ్మ్. హ్మ్. అది మనం అవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు నాకు. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించి దీన్ని ఉంచితే ఉంచండి, తీసేయండి సరే. తీసేయండి. హ్మ్. మనం ఎందుకంటే హ్మ్. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గాయకుడు. హ్మ్. తన చెల్లెలు శైలజ గారిని ఎందుకు అద్భుతమైన గాయనిగా చేయలేకపోయారు? ఆమెలో టాలెంట్ లేదా? ఉంది. ఉంది. జానకి గారు, సుశీల గారి తర్వాత ఆమెను పెట్టొచ్చు కదా! హ్మ్. పెట్టారా? పెట్టొచ్చు. ఏమైనా వేషాలు ఐ మీన్ ఏమన్నా అవకాశాలు ఇప్పించారా? లేదు. హ్మ్. ఒకటి. కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైనటువంటి నటుడు. ఆయన చెప్పితే, పెట్టుకోవా! అంటే జరిగిపోయే పరిస్థితి. హ్మ్. శంకర్రావు గారికి ఎందుకు రాలేదు అవకాశాలు? అంటే హ్మ్. ఆయన చేసేవి ఆయన చేస్తున్నారు. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఎవరిది ఉండదు అని చెప్పడం నా ఉద్దేశ్యం. అంతే. నేననుకున్నాను మేడం హ్మ్. హ్మ్. ఇదెవరు చెప్పింది కాదండి బాబు. నాకు నేను కనిపిస్తున్నవే నాకు చెప్పారు. కరెక్టే మీరు. నన్ను పరిశీలన చేసుకుంటాను. హ్మ్. లేదా అథారిటీగా చెప్పొచ్చు కోట శ్రీనివాసరావు గారు పెద్దాయన. హ్మ్. మా తమ్ముడండి. మరి ఆయన కూడా గొప్ప నటుడు. హ్మ్. శంకర్రావు గారు కూడా గొప్ప నటుడు. హ్మ్. లేవు. ఎవరు చెప్పరు. చెప్పినా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు మేడం. బికాస్ అవును. ఆఫ్ హ్మ్. బికాస్ ఆఫ్
డైరెక్టర్ చాయిస్ అది. డైరెక్టర్ చూడగలరు. ఫేట్ ఫేట్ మేడం. హ్మ్. ఇప్పుడు మనము ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళి హ్మ్. అదే పనిగా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మగవాళ్ళు, భర్త పిల్లల్ని విడిచిపెట్టేసి ఆడవాళ్ళు, హ్మ్. అదే కోరికతోని హైదరాబాద్‌కొచ్చి ఉండి ఉన్నవాళ్ళు, ఆఫీసుల్లో తిరుగుతున్న వారు, హాస్టల్‌లో వండుకుంటున్న వారు, ఒక సింగిల్ రూమ్‌లో ఉంటున్న వాళ్ళు వందలాది, వేలాది మంది మన మిత్రులు, మన తోటి వాళ్ళున్నారు. అవును. వాళ్ళకు రాని చూడండి మీరు గమ్మత్తు, విచిత్రము అంటే ఇవి మనం దైవ లీల గురించి, యాహ్! దైవ ఘటన గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకోవాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం. హ్మ్. ఈ ఈ స్థాయికొచ్చిన తర్వాత నిరాశ చెంది ఈ ఫలితానికి చేరుకోలేకపోతున్నంటే ఆ గీతనే హ్మ్. అదృష్టం మేడం అని చెప్పేసి మీతో హ్మ్. అన్నాను గదండీ! దైవ అనుగ్రహం కదా! అన్నారు. హ్మ్. సినిమాలో పాత్ర రావాలి అంటే మేడం నా అనలైజేషన్, నా విశ్లేషణ, హ్మ్. నా అనుభవము, నా ఆలోచన హ్మ్. అదృష్టం ఉంటే తప్ప మీకు పాత్ర రాదు. హ్మ్. మీ సొంత అక్కనే సినిమా ప్రొడ్యూస్ చేసినా మీకు వేషం ఇవ్వదు. హ్మ్. అంటే ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు. మీరు పనికి రారు. హ్మ్. మీకు అదృష్టం లేదు. అట్లా మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు హ్మ్. అంతకుముందు ఒక హీరో గారికి చూపిస్తే పిచ్చా ఇదేం కథ ఈ సినిమా ఏబే అన్నారట. హ్మ్. అతను ఇంకొన్ని దగ్గరికి పోతే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాన్ని ఎక్కడో నిలబెట్టేసింది. హ్మ్. అంటే తనకి అదృష్టం లేదు. యాహ్! అదే కథ, హ్మ్. అదే దర్శకుడు, హ్మ్. అదే టెంపో, హ్మ్. అదే పోకడ. మరి అతనికి నచ్చలేదు. ఇతనికి నచ్చింది. అంటే కారణం ఏంటండి? అంతే. ఆ! అభిప్రాయ భేదం కాదిక్కడ. ఆ! అదృష్టం లేదు. హ్మ్. ఎంతోమందున్నారు మేడం అట్లాగా. హ్మ్. నటులవుదామనుకున్న వాళ్ళు గాయకులైన వాళ్ళున్నారు. గాయకులవుదామనుకున్న వాళ్ళు సంగీత దర్శకులైన వాళ్ళున్నారు. సంగీత దర్శకులు అయిదామనుకున్న వాళ్ళు కెమెరామెన్ అయిన వాళ్ళున్నారు. కెమెరామెన్ అయిదామనుకున్న వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అయిన వాళ్ళున్నారు. అవును. ఫైటర్స్‌గా వచ్చిన వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అయిపోయినారు. హ్మ్. కదా! అవును. ఫేట్. నథింగ్ బట్ ఫేట్. యూ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ దట్. ఈవెన్ ఐ థింక్ ఐ బిలీవ్ దట్ అంటే నాకు నో చెప్పడానికి నా దగ్గర ఏం రీజన్ లేదు. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. హ్మ్. సార్ కానీ ఇదంతా మాట్లాడుకున్నాం బావుంది గానీ, బట్ ఇక్కడుండి పడి లేస్తుంటే ఇదొక మ్యాజికల్ వరల్డ్‌లా ఉంటది. పడినా లేచినా. అంతే మరి. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత మేడం? చాలా తక్కువ. ఎంత? 10, 20%. అబ్బే! మీరు ఆ 10, 20 లాగుతున్నారు. లేదు. లేదు మేడం. ఇప్పుడు గూడా లేదంటారా? నో. నో. 2% ఆ! అవునండి. ఇయర్ వైస్ తీసుకుంటే. ఆ! ఇయర్లీ ఎన్ని ఇక్కడ రిలీజ్‌లు ఎంత ఇక్కడ ఇక్కడ సక్సెస్ ఇక్కడ తీసుకుంటే. సక్సెస్ రేటు 2% ఇది నేను చెప్తున్నది గాదు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న రేట్ ఇది. హ్మ్. సక్సెస్ రేటు సినిమా రంగంలో 2%. ఆ అదృష్టవంతుడెవడో కోటికో, నోటికో పుణ్యాత్ముడు గత జన్మలో పుణ్యం చేసుకొని ఉన్నవాడు ఈ జన్మలో నాలాంటి వాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి నేను మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికొచ్చాను అంటే హ్మ్. ఇది నా గొప్పతనం అని నేను అనుకోను మేడం. ఐ హ్మ్. నెవర్ బిలీవ్ దట్. హ్మ్. హార్డ్ వర్క్ చేశాను. ఒక లక్ష్యంతో పనిచేశాను. హ్మ్. ఒక ప్లాన్‌తో పనిచేశాను. ఒక దూరదృష్టితో పని చేసుకుంటూ వెళ్ళాను. హ్మ్. దేవుడు సహకరించడం వల్లనే నాకు అవన్నీ సక్సెస్ అయినాయి. ఈరోజు మీ ముందు కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసుకొని నా అనుభవాలు చెప్పాలి అని మీరు నన్ను అడుగుతున్నారు అనంటే దైవానుగ్రహమే. అంతే. నా జీవితం దైవాధీనము. కష్టపడ్డాను. హ్మ్. కోరిక ఉంది మేడం. కోరిక ఉన్నప్పుడు మనం హ్మ్. కష్టపడతాం. హ్మ్. హ్మ్. నేను జీవితాశయం నాది తెలుసా మీకు? హ్మ్. నటుడవ్వాలనేది నాకు జీవితాశయం. ఎప్పటినుంచి? నేనందుకే ఇందాక ఆ క్వెషన్ అడిగేది. ఇంత జీవితం ఆశయం జీవితంలో అదే ఆశయం అన్నప్పుడు, హ్మ్. దీన్ని పక్కన ఎలాగారు? పెట్టి బాధ్యతలన్నీ నెరవేర్తిస్తున్నప్పుడు కొంచెం నిరుత్సాహం రాలేదా మీకు? ఒక్కటే నటుడనేవాడికి హ్మ్. నటుడు, నటుడు కథానాయకుడు కానక్కర్లేదు. హ్మ్. 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 అర్థమైంది. సహాయ నటుడు కానక్కర్లేదు. హ్మ్. కామెడీ నటుడు కానక్కర్లేదు. హ్మ్. హ్మ్. విలన్ కానక్కర్లేదు. ఓకే. నటుడు. హ్మ్. దానికి ఏజ్ లిమిట్ ఏమున్నది? లేదు. లేదు. ఆ! నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. మన దాన్ని కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. హ్మ్. సినిమా రంగంలో అప్పుడే పుట్టిన బేబీకి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అవకాశం ఉంది. ఉంది. కరెక్ట్. అవసరమైతే చచ్చిన శవానికి కూడా అవసరం ఉన్నది. హ్మ్. మనం ఇందాక మాట్లాడుకుంటూ అక్కడ ఆగాము. చచ్చిన శవం అంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. అదృష్టం అనేది ఎట్లుంటదంటే మనము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి భర్తల నుంచి పెట్టి, భార్యల హ్మ్. నుంచి హ్మ్. పెట్టేసి హ్మ్. వచ్చి మనం హాస్టల్ సింగిల్ రూమ్‌లో ఉంటూ వేషాల కోసం అడుక్కుంటూ సార్ ఒక వేషం, వేషం అని అడుక్కుంటూ తిరుక్కుంటూ తపన పడుతున్న మనకు రాని అవకాశము హ్మ్. ఔట్‌డోర్ షూటింగ్‌కెళ్తే అమ్మా! వాళ్ళేం ప్రయత్నం చేశారండి? అవును సార్. ఎక్కడండి?
ఆ! దేవుడు ఎక్కడున్నాడండి? హ్మ్. అక్కడున్నాడు. ఆళ్ళకి రాసిపెట్టి ఉందండి. హ్మ్. కెమెరా వాళ్ళ దగ్గరికెళ్ళింది బాబు. హ్మ్. కెమెరా యూనిట్ మొత్తం వాళ్ళ దగ్గరికెళ్ళింది. ఎళ్ళింది. మరి మీ బలగంలో చేశారు కదా! పెద్దాయన ముత్తయ్య ఆయన. కొమరయ్య కొమరయ్య. ఆయన స్టోరీ అదే సార్? ఏంటి స్టోరీ అనేది? వీళ్ళంతా వెళ్లి ఆళ్ళ ఊర్లో షూటింగ్ చేస్తుంటే, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతూ షూటింగ్ చూడ్డానికొచ్చి ఇట్లే ఆయన్ని పిలవండనో, లేకపోతే ఆయన షూటింగ్ చేసినప్పుడు "నువ్వు చేస్తావా?" అని పిలవడం. మీరు చెప్పిందే జరిగింది యాక్చువల్లీ ఆయన లైఫ్‌లో. నాకు ఈ విషయం ఏం తెలీదు. 'సుధాకర్ రెడ్డి' గారి గురించి నాకు తెలుసు గానీ, హ్మ్. ఈ విషయం అయితే నాకు తెలియదు. హ్మ్. ఆయన సహజంగా నటుడు. ఐ మీన్ ఆ! రచయిత. ఆ! తను రచయిత. ఊర్లలో వేసుకునేవాళ్ళు గానీ, ఎప్పుడు బయటకి ఎళ్ళింది లేదంట. కానీ కాక్ కెమెరానే ఆయన దగ్గరికెళ్లి పిలిపిచ్చి చేసుకున్నట్టయిందంట. కావచ్చు. ఇప్పుడు 'బలగం' సినిమాలో ఎంతమంది చేయలేదు అట్లాగా? హ్మ్. ఒక 'బలగం' ఎందుకు మేడం ఎంతోమంది ఇప్పుడు ఔట్‌డోర్‌కెళ్తే మనము, హ్మ్. ఔట్‌డోర్‌లో ఇప్పుడు గ్రామ పంచాయతీ చిన్న రచ్చబండ దగ్గర పంచాయతీ ఉన్నది. హ్మ్. ఆ ఊర్లో పెద్ద మనుషులుగా ఎందుకు ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేస్తున్నా గదా! ఆ! నా పక్కన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ గ్రామస్తులే. ఓకే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గ్రామస్తులే. ఆ! మరి వాళ్ళు ఏ ప్రయత్నం చేసిరని చెప్పేసి వాళ్ళకి సినిమాలో అవకాశం వచ్చిందండి? హ్మ్. రేపు ఆయన సినిమా తెర మీద కనిపించుకుంటే ఆయనకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తది. అంతే. ఆ! నేనా? అనుకోడా? నేను. కదా! కదా! మరి ఇంకా ఆయన డైలాగొచ్చింది అంటే మరి ఆయన ఆయనకు ఆయన ఏ ప్రయత్నం చేశాడని ఆయనకు వేషం వచ్చింది చెప్పండి? యాహ్! నేనక్కడ నమ్ముతా. అదృష్టం అనేదని అక్కడ నమ్ముతా నేను. హ్మ్. అదృష్టం అనేది ఉంటే దేవుడు అనుకూలిస్తే ఏదైనా సంభవమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్‌లీ. అలా అని చెప్పేసి మనం గాలిలో దీపం పెట్టి ఉండకూడదు. మన హ్మ్. ప్రయత్నం మనం చేసుకోవాలి. హ్మ్. ఆ ప్రయత్నం ఎట్లా చేసుకోవాలంటే అంటే ఇవన్నీ నా వ్యక్తిగత హ్మ్. అభిప్రాయాలే. హ్మ్. హ్మ్. ఏదో చెప్తున్నది కాదండి బాబు. హ్మ్. 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 మీరు, నేను హ్మ్. ఇవేవి లేకుండా మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. అట్లే ఉంది. కదా! మనం మాట్లాడుకునేది గూడా. అలాగా ఆ! మన ప్రయత్న లోపం ఉండకూడదు. హ్మ్. ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను సార్ ఏమనుకోవద్దు. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళు నాకింత ప్యాషన్ ఉంది, అంత ప్యాషన్ ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీదు. అందరూ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను. కష్టపడడానికి నేను రెడీగా ఉన్నా. ఎలా కష్టపడాలి? ఎక్కడ కష్టపడాలి? నా కష్టాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్నది చాలా మందికి ఇదే వచ్చి యాక్టింగ్‌లో స్థిరపడాలనుకున్న చాలా మందికి ఈ క్వెషన్ ఉంది. మీరిందాక చాలా సార్లు చెప్పారు. నాకు ఏం కావాలో తెలుసు. దానికి అనుగుణంగా నేను కష్టపడుతూ వచ్చాను. అంటే మీరెలా కష్టపడ్డారో ఒక్కసారి చెప్తే వ్యూవర్స్‌కి. నేనేం కష్టపడలేదు. హ్మ్. నేనేం కష్టపడలేదు. ఆఫీసులోకి వెళ్ళాను. క్యారెక్టర్ ఇమ్మని అడిగాను. వాళ్ళిచ్చారు. చేశాను. ఎన్ని నచ్చింది వాళ్ళకి. ఆఫీసులకి నచ్చింది. తిరగాల్సొచ్చింది? వందలాది ఆఫీసులు తిరిగాను నేను. ఒకటా రెండా మేడం? హ్మ్. ఎక్కడ ఇప్పుడు మనిద్దరం కలుసుకున్నాం. మనిద్దరం అంటే మీరు కాదు. సంబడి యాహ్! కలిసిండనుకోండి. యాహ్! యాహ్! మేము ఫ్రెండ్స్ కలుసుకో ఫ్రెండ్స్ అంటే ఇది కో-ఆర్టిస్టులు. హ్మ్. కలుసుకున్నారు. కలుసుకొని "మీరు వెళ్లారా సార్ మాదాపూర్‌లో పలానా చోట ఆఫీస్ ఉందంటే" వెళ్ళారట. "మీరు వెళ్ళొచ్చారా?" "లేదు విన్నాను." "సరే ఎక్కు పదండి." హ్మ్. పోవడమే. పోవడమే. నిజంగా కన్సిడర్ చేస్తారా సార్ ఇట్లా చెప్తా స్టూడెంట్ వినండి. పోవడం మాది ఎట్లుంటదంటే ప్రయత్నం పోవడమే. హ్మ్. అక్కడికి పోయిన వీళ్ళు అది కావాలని చెప్తారా ఎట్ట చెప్తారో గాని కొన్ని సందర్భాల్లో ఎట్లుంటదంటే హ్మ్. మాదాపూరు 60 ఫీట్ రోడ్ ఉన్నది కదా! హ్మ్. ఉదాహరణ చెప్తున్నా. 60 ఫీట్ రోడ్ ఉన్నది కదా! అక్కడికి పోగానే మీకాడ చిన్నది అంబేద్కర్ విగ్రహం కనపడుతది. హ్మ్. రైట్‌కు తిరగండి. ఫస్ట్ బిల్డింగ్ దగ్గరికి పోయి మీరు ఎవరిని అడిగినా చెప్తారట. వీడు అంత దాకా ఆడ చెప్తాడు. ఆ! రైట్ తిరగండి. ఆ బిల్డింగ్ దగ్గరికి పోయి ఆడడిగితే ఎవరైనా చెప్తారట. మరి ఆడిషన్స్ ఎక్కడ ఆ! జరుగుతున్నాయని. ఆ! ఎవరైనా చెప్పడం ఏందండి? మరి నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఆ బిల్డింగ్ అనేది కూడా చెప్పాలి. హ్మ్. ఇంత దూరం చెప్పినోడు అక్కడికి పోయి ఎవరిని అడిగినా చెప్పు అంటే వీడు ఎర్రటి ఎండలు అక్కడికి పోయి హ్మ్. అక్కడ ఎవరిని అడిగినా ఇక్కడ సినిమా ఆఫీస్ ఇక్కడేమ్మా నాకేం తెలీదు. ఇట్లా అంటారు వాళ్ళు. హ్మ్. అడ్రెస్ తెలియకుండా కూడా కొంతమంది చెప్తుంటారు. అంతే ఇగ ఆఫీసులోకెళ్ళడం, వాళ్ళని అడగడం. కాకపోతే ముందు మనల్ని మనం బేరీజు వేసుకోవాలి. హ్మ్. వెదర్ వి ఆర్ ఫిట్ ఆర్ నాట్. హ్మ్. కలెక్టర్ కావాలని ఈ సినిమా రంగం వదిలిపెడదాం పక్కకు. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు అనంటే కలెక్టర్ అవ్వాలని అతనికి ఒక ఆలోచన కలిగింది. హ్మ్. మరి కలెక్టర్ అవ్వాలంటే ఏం చేస్తారండి? చదువుతాడు. పుస్తకాలున్నాయి. కలెక్టర్ ఆఫీస్‌కి పోతాడా? వీళ్ళంతే. ఆ! సినిమా యాక్టర్ కావాలనుకుంటే హైదరాబాద్ పోయి ఇక సినిమా ఆఫీస్‌కి పోతే వాడు వేషం ఇస్తాడా? ఆ! ఎగ్జామ్స్ ఉంటాయి. నీకు జనరల్ నాలెడ్జ్ నేర్చుకో. పేపర్ చదువు, పుస్తకాలు చదువు, సమాజాన్ని చదువు, వ్యక్తుల్ని చదువు, హ్మ్. ప్రపంచమంతా చదువు. అది నీకు రేపు ఎగ్జామ్‌లో పనిచేస్తది. నువ్వు కలెక్టర్ అయిపోవాలని నీకు మనసుంటగానే పొద్దున బండేసుకొని తల్లిదండ్రులు ఇప్పించినా బండేసుకొని పోయి నువ్వు కలెక్టర్ ఆఫీస్‌కి పోయి కలెక్టర్ సీట్ చూసి ఆహా! ఇట్లుంటదా? చాంబర్ ఇట్లా ఉంటదా? ఓహో! పిఏ గారు అట్లున్నాడా? అటెండెంట్ ఇవే కలెక్టర్ కాడు కదా! ఆ! అట్లా. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా యాక్టింగ్ ప్రొఫెషన్‌లో సెట్ అవ్వచ్చు. కానీ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళు మళ్ళీ ఏ ప్రొఫెషన్‌లో ఎందుకని?
అక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాను? రోజుకో పాత్ర ఎప్పుడు దొరుకుతుంది నీకు రోజుకో పాత్ర? సక్సెస్ అయ్యాక. చూసారా ఎట్లా ఉన్నాయి లింకులు? యాహ్! లింకులు ఎట్లా ఉన్నాయి చూసారా? యాహ్! వేషాలు దొరకడం అంత ఈజీ కాదు. హ్మ్. దొరికిన వేషాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. అది నీకు చేత కాదు నాకు తెలిసి. హ్మ్. చాలామంది వేషాలంటే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు మేడం. హ్మ్. హ్మ్. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. హ్మ్. ఆ వేషము నీ అదృష్టం కొద్దీ వచ్చిన వేషం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్మ్. ఊరికే నువ్వు నిలబడ్డం, ఊరికే నిలబెట్టారంటే ప్రాపర్టీ కింద. ఆఫ్‌కోర్స్ ఇట్ మే బి ప్రాపర్టీ. యూ బీ యాస్ ఎ ప్రాపర్టీ. హ్మ్. అదే నీకు ఉపయోగపడుతది. డెఫినిట్‌గా అనుకుంటాం మనం. మనసులో బాధపడతాం మనం. హ్మ్. నేనొక అద్భుతమైనటువంటి డైలాగులు అలవోకగా చెప్పగలను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నిలబెట్టారు అంటే కూర్చో, నిలబడు. ఇక్కడ ఇంకోటి నేనొక డెఫినేషన్ మీకు ఇది గుర్తు చేస్తా నేను. హ్మ్. నేను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు వాళ్ళకుంటే ఉండవచ్చు గాక. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ బాంబే హ్మ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్మ్. ఒకరోజు ఇది అది అది కూడా చెప్తా. దీంట్లో మధ్యలో ఇంకోటి చెప్తా. ఓ రోజు నాకు భలే గమ్మత్తైన హ్మ్. షాక్ దొరికింది. హ్మ్. ఒక సీరియల్‌లో ఒక ఒక పెద్దాయన నాకు చిన్న వేషం ఇచ్చేసి హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్ళాడు. హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్తే ఔట్‌డోర్‌లో నేను అప్పుడే కొత్తగొచ్చిన. హ్మ్. ఆ సీ ఆహ్, ప 12, 13 ప్రాంతం అంతే. రిటైర్ అయ్యి వచ్చిన కొత్తల్లో. అక్కడ వాళ్ళందరూ యూనిట్ వాళ్ళందరూ ఎక్కడికో షూటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మాది ఆఫ్టర్ లంచ్ ఔట్‌డోర్ గదా! హ్మ్. కాబట్టి అందరితో పాటు తీసుకెళ్లారు. హ్మ్. మాది ఆఫ్టర్ లంచ్ ఉంటుంది అనంటే మేము అక్కడ ఉన్నాం ఇక పడి ఉన్నాం అక్కడ. హ్మ్. ఇంతలోకే ఎవరో ఒక ఆవిడ ఏదో మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది అక్కడ కొంచెం. హ్మ్. కాస్ట్యూమరో, మేకప్ మ్యానో మొత్తానికి సీనియర్. బాగా సీనియర్. హ్మ్. నాకప్పుడు ఈ సీనియరు ఇవన్నీ కూడా తెలియదు మేడం నాకప్పుడు. ఓకే. ఆ! తెలియదు నాకు అంతగా. హ్మ్. చేస్తుంటే ఆయన ఉండి ఆమెను కొంచెం అవమానకరంగా ఆహ్, ఇక్కడ ఏందనుకుంటావు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. హ్మ్. 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 మామూలుగా అయితే మనం అది విని ఊరుకుంటాం. హ్మ్. బట్ షీ క్వెషన్డ్. హ్మ్. సో వాట్ అన్నది. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీని చాలా గొప్పగా చెప్పుకున్నాను నేను. హ్మ్. నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన పిల్లవో, లేకుంటే ఏడాదో, 2 3 అయ్యుంటది. ఇక్కడ 30 సంవత్సరాల అనుభవం నాది అనే ధోరణిలో ఆయన చెప్పాడు. హ్మ్. సింపుల్‌గా అదేదో సినిమా 'పాండవరావు వనవాసం' సినిమాలో ఎస్సీ రంగారావు బానేసా అని హ్మ్. చెప్పేసని కొట్టేస్తే రామారావు గారు హర్ట్ అయ్యిండ్రు అని హ్మ్. మనం వింటుంటాం అట్లా. అతను చాలా చిరాకుగా, అసహనంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నావు నువ్వు? సో వాట్ అన్నాను అంతే. హ్మ్. నాకు భలే నచ్చింది మేడం ఆ మాట. కరెక్ట్ కదా! హ్మ్. 30 ఏళ్ల వయసు, 30 ఏళ్ల సర్వీసున్న నువ్వు ఎంత అనకు, ఎంత ఒక ఒక ఓర్పుతో ఉండాలి. పెద్దరికం కాదనేది. హ్మ్. మరి అన్నేళ్ల అనుభవం అంటే, నేను ఇంత పెద్ద మొనగాడిని అని అనుకునేది అహంకారం పెరిగిందే నీ లోపల తప్ప, ఆ గొప్పతనం నీలో ఎక్కడుంది? ఆ హ్మ్. అనుభవం ఏం చెప్పింది నీకు 30 ఏళ్ల అనుభవం? అని నాకనిపించింది. అయితే ఏంది? ఎవరి కోసం నీ 30 ఏళ్ళైతే నువ్వు 60 ఏళ్ళైతే నాకేం చేసేది ఉన్నదనంటే, సో వాట్ అంటే మీనింగ్ ఏంది మేడం అంతే కదా! అంతేగా. అట్లా. నాకేమనిపించిందంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకొస్తున్నా. హ్మ్. సినిమా రంగంలో నేను అది, ఇది నన్నక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేషాలు రావట్లేదు, ఇది రావట్లేదు. ఆయన అట్లాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు, ఆమె అదన్నది, ఈమె ఇది నేను ఒకటే ఒక్క పదం నా స్ఫురణకొచ్చింది. హ్మ్. ఇది వింటే అందరూ గూడా బాగా ఇబ్బంది పడతారా? నో. ఆ! ఎంకరేజ్ చేస్తారా? ఆహా! అవును గదా! అనుకుంటారు. ఓహ్! ప్లీజ్. ఆ! అవును గదా! అనుకుంటారు. ఇదింతే. ఆ! ఇంతే. అంతే. ఇదింతే. ఇదింతే. ఆ! నీకిష్టమైతే ఉండు. ఇదింతే. నీకిష్టమైతే ఉండు. హ్మ్. ఇదింతే. నీకు బాధ కలిగితే వెళ్ళిపో. హ్మ్. నిన్నెవరు ఇక్కడికి రమ్మనలేదు. నిన్నెవరు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పరు. హ్మ్. ఎందుకంటే ఇదింతే. నాకనిపించింది మేడం అది. హ్మ్. పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపించింది నాకది. హ్మ్. ఒకసారి మీరు ఏకాంతంగా, సుదీర్ఘంగా, హాయిగా కూర్చొని మీరు రిలాక్స్ అయినప్పుడు మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద మీనింగ్ ఉన్నది. కరెక్టే సార్. ఇండస్ట్రీని ఎవరు మార్చలే. నేను 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటారు గానీ, ఇండస్ట్రీ అంతటి ఇండస్ట్రీయే మారింది గానీ, ఒకళ్ళు ఇద్దళ్ళు నేను మారుస్తాను వాళ్ళెవరు మార్చలే ఇండస్ట్రీని. కారణం ఇదింతే. అమేజింగ్. చూడు మీరు మీరు ఆలోచించండి. ఇక మీరు పోను మీరింకా ఇది ఇంతే అనే మాటను మీరు అనుకుంటుంటే దాంట్లోంచి మీకు ఎంత హాయి గొలుపుతదో. హ్మ్. ఆ మాట అదొక్కటి మీరు మనసులో పెట్టుకుంటే
మీరన్నీ మర్చిపోతారు. హ్మ్. సరే మనం 'డీజే టిల్లు స్క్వేర్‌కి' వద్దాం సార్. 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' 2 ఇంప్రాంప్టివ్‌గా అక్కడికక్కడ డైలాగ్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడారా? జస్ట్ సీన్ ఇస్తే అన్నట్లుంది. అది అలాగే ఉందా సార్? లేకపోతే అలాగా స్క్రిప్ట్ ఉంది, ఉందా? ఇలాగా ఉంది. అలాగా ఉంది, ఇలాగా ఉంది. స్క్రిప్ట్ గూడా ఉంది. స్క్రిప్ట్ ఉంది, వితౌట్ స్క్రిప్ట్ ఉంది. హ్మ్. ఇంప్రొవైజేషన్ ఉంది, ఆన్ ది స్పాట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది. హ్మ్. అలాగ అన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. చిన్న ఒకటే ఒక ఉదాహరణ. ఒక సీన్‌లో అనుపమ గారు, హీరో గారు అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. మేము వాళ్ళకు హారతి ఇచ్చేసి ఇంట్లోకి స్వాగతం పలుకుతాం. హ్మ్. అక్కడేం చేసింది అనుపమ, హ్మ్. ఆమె హారతి నా వైఫ్ క్యారెక్టర్ హారతి ఇవ్వగానే హ్మ్. కళ్ళకద్దుకుంది. ఆమె కళ్ళకు దండం పెట్టింది. నా కళ్ళకు దండం పెట్టింది. హ్మ్. మేము అత్తామామలం కాబట్టి. హ్మ్. నేనేం చేశాను, ఆమె కాళ్ళు మొక్కింది. చాలమ్మ గాడ్ బ్లెస్ యూ, హ్మ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసాను. ఆమె లేచి నిలబడ్డది. వీడిని చూసా. హ్మ్. నువ్వు కయే హగ్గు ఆ! అన్నట్టుగా. ఆ! అది లేదు మరక్కడ. ఓకే. అది లేదు. ఆ! ఆయన ఇట్లా చూసాడు. ఆ! అంటే ఫస్టు మరి మానిటర్‌లో యాహ్! నేను ఆమె లేచిన తర్వాత మాకేం లేదు ఇక అక్కడ. ఆ! ఆ! మాకక్కడ ఏం లేదు. ఆమె దండం పెడితే లేస్తది అంతవరకే ఉన్నది. ఆ! ఆమె లేచింది. హ్మ్. మానిటర్ చూస్తున్నాము. హ్మ్. ఆమె చేసిందిగా మరి వీడు మొక్కాలి కదా అని నాకనిపించింది. నాకనిపించింది. నాకనిపించేసి నేను వీడిని చూసినా అన్నా. ఆ! అంటే మొక్కు అన్నట్టుగా. హ్మ్. నేనెందుకు మొక్కుతానంటే ఆయన చూసిండు. ఆ! పద్ధతులు నేర్చుకో ఊపుడు కాదు. ఇవన్నీ నేనే అన్నా. ఆ! అది ఉండిపోయింది అలాగా. అంతే అమేజింగ్. అట్లా. అటువంటివి చాలా ఉన్నాయి మేడం. బట్ అది టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కదా మీ అంటే ఇద్దరిది. అక్కడ మా ఇద్దరికి ఆ యొక్క ఆ స్పర్శ ఉన్నది మా ఇద్దరి లోపల. హ్మ్. తండ్రి కొడుకులుగా హ్మ్. ఆ స్పర్శ ఉన్నది. హ్మ్. వాడు దారిలోకి రావాలి, ఉన్న ఒక్కడే కొడుకు అనే ఒక ఆవేదనతో కూడిన ప్రేమ నాకున్నది. హ్మ్. వానికి టిల్లుకేమున్నది? హ్మ్. మా డ్యాడీ ఎంత చెప్పినా మా డ్యాడే గదా! ఏది చెప్పినా మా డ్యాడే గదా! మా నాన్న హ్మ్. అనే గర్వం ఆయన లోపలున్నది. హ్మ్. ఆ గర్వమే అది. హ్మ్. మా నాన్న. హ్మ్. నన్నెంత విసిగించినా హ్మ్. అతను, హ్మ్. టిల్లు నన్ను హ్మ్. ఎంత విసిగించినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత కేర్‌లెస్‌గా చూసినా, హ్మ్. లోపల లోపల నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నది. హ్మ్. అది చాలా కనపడుతుంటది సినిమాలో అవును సార్. చూస్తుంటే అంటే అలా. రియల్ లైఫ్‌లో గూడా రియల్ లైఫ్ ఫ్యామిలీస్ గూడా ఎప్పుడూ ఈ సెంటిమెంటల్‌గా ఉండరు. ఈ తిట్లలోనే, కసురుకోవడంలోనే ప్రేమ చూపిస్తుంటారు. ఇగ మా ఇద్దరికి అట్లా అది కుదిరిపోయింది. యాహ్! కొన్ని కుదురుతాయి మేడం అంతే. ఇప్పుడు 'బలగం' సినిమా గూడా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 120 అవార్డులు తీసుకున్నది. ఇంతకుముందు జరిగిందా మేడం ఎప్పుడైనా? మీరు విన్నారా 120 లేదు. అవార్డులుంటాయని? నాకు తెలిసి నేను ఒకవేళ వినలేదు. 120 అవార్డులు ఉన్నాయే అనుకుందాం. ఒక్క సినిమాకొచ్చింది ఉన్నదా ఏదన్నా? హ్మ్. ఇట్స్ వండర్ కాకపోతే ఇంకేంటి? ఎవరిది ప్రతిభ అది? హ్మ్. ఎవరి గొప్పతనం? చెప్పండి మీరు. నేను ఒక్క మాట అంటా. అది కేవలం దైవ ఘటన. హ్మ్. 'బలగం' హిట్ అవ్వచ్చు. హ్మ్. 'బలగం' అందరిని కదిలించొచ్చు. హ్మ్. 'బలగం' ద్వారా కొంతమంది అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని విడిపోయిన వాళ్ళు మళ్ళీ సినిమా చూసిన మరుక్షణమే, హ్మ్. మరుసటి రోజు కాదండి బాబు. హ్మ్. మరుక్షణమే, సినిమా చూసిన మరుక్షణమే కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళటం, ఈ స్థాయికి వెళ్ళటం. హ్మ్. మూల మూలకు వెళ్ళిందండి. హ్మ్. అడవుల్లోకెళ్ళిందది. తండాల్లోకెళ్ళిందది. అవును. 10 గుడిసెలున్న చోట ప్రదర్శింపబడ్డది. హ్మ్. జనాలు సినిమా థియేటర్‌లకొచ్చి సినిమా చూడలేదు. సినిమా వాళ్ళ దగ్గరికెళ్ళింది. వాహ్! హ్మ్. ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూసి, ఫోన్‌లు చేసి, హ్మ్. "ఏం సినిమా సార్ అది? మీరు 'బలగం నారాయణ' అయిపోయారు కదా సార్ మీరు. 'బలగం అల్లుడు' అయిపోయారు కదా సార్ మీరు." హ్మ్. అంటే నేనంటా, "నేను 'బలగం నారాయణ' కాదు, 'బలగం అల్లుడు' కాదు. హ్మ్. నేను 'వెల్దండి నారాయణ' అని చెప్తా. ఏ ఏ ఏదేది? 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి నారాయణ.' వెల్దండి వేణు కాదా? ఆహాహాహాహాహా! సినిమాలో నా పేరు ఎల్దండి నారాయణ. ఆ! 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 వేణు చాలా గమ్మత్తులు చేశాడులే దాంట్లో హ్మ్. అనుకోకుండా. నా పేరు సినిమాలో ఎల్దండి నారాయణ. హ్మ్. హ్మ్. వేణు క్యారెక్టర్ ఇంటి పేరు పేరు కదా! ఎల్దండి. ఓకే. వేణు ఓకే. ఇంటి పేరు ఎల్దండి వేణు. ఆహా! అట్లా. ఆయన ఇంటి పేరు ఎల్దండి నారాయణ. నాకు నా నా యాక్టర్ పేరు ఐ మీన్ క్యారెక్టర్ పేరు నారాయణ. ఆ! ఆయన ఇంటి ఇనీషియల్ పేరు ఇప్పుడు రాసేసారు. పెళ్లి పత్రిక. ఆ! పెళ్లి పత్రిక కొట్టించాలంటే మరి ఇనీషియల్‌తో సహా, సర్‌నేమ్‌తో సహా కొట్టియాలి కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఎల్దండి నారాయణ లక్ష్మి అని పెట్టాడు. హ్మ్. వాళ్ళ నాన్న పేరు నారాయణ? తెలియదు. మేబీ అయ్యుండొచ్చేమో. కాదు. 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 నారాయణ కాదు వాళ్ళ నాయన పేరు. ఓకే. ఆ! ఫాదర్ పేరు కాదు గానీ, బంధువులు ఎవరైనా ఉండొచ్చు. హుహు. బావనే ఉన్నాడో తెలీదు మరి. వాళ్ళ హ్మ్. బావనే ఉంటే ఉండొచ్చు.
నాకైతే తెలియదు. హ్మ్. అట్లా అనుకుంటున్నాను. అట్లా కొన్ని జరుగుతుంటాయి మేడం ఆ! అవి. సార్, మీ మొత్తం ఇంటర్వ్యూలో గాని, లేకపోతే మీరు మాట్లాడుతూ నేను కొందరి గురించి ఆలోచిస్తున్నప్పుడు గాని, నాకొకటనిపించింది. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టు ఇంతకుముందు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు 'వేణు' గారి లైఫ్ చూసుకున్నా, ఆ సినిమా ముందు చాలా గ్యాప్ ఉంది. అసలు సినిమా తీస్తున్నారన్నారు, ఇన్నేళ్లయిపోయింది రాలేదు బయటికి, ఏం జేస్తున్నారు 'వేణు' అన్న టాక్ గూడా నడిచింది. కానీ వన్స్ డైరెక్టర్‌గా బయటొచ్చిన తర్వాత, అది నార్మల్ మీరన్నట్టు ఇది మనుషుల ద్వారా వచ్చే హిట్ గాదది. అలాగే మీ జర్నీ జూసుకున్నా. వేణుకు దురదృష్టి ఎక్కువ. హ్మ్. వేణుకు దురదృష్టి ఎక్కువ. మీరు నేనిప్పుడు ఆ సీక్రెట్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ, వేణుకు లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక చిన్న పచ్చబొట్టు ఉంటది. హ్మ్. పచ్చబొట్టు పచ్చబొట్టు. ఆయనేయించుకున్నారు. ఆ! నథింగ్ ఈజ్ పర్మనెంట్. మరి 'బలగం' సినిమా హిట్ అయిన తర్వాత ఏయించుకున్నది కాదది. హ్మ్. ఎప్పుడో వేయించుకున్నాడు ఆయన. నన్నెప్పుడు కలిసినా కూడా నాకు ఒకటే మాట చెప్తాడు. "అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి. మీరు హాయిగా పరిగెత్తకండి. మీకొస్తాయి. మీ హ్మ్. స్థానం మీకుంటదన్న. మీరు ఇప్పుడప్పుడే కాదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు మీరని." ఆయన ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాడు ఆ మాట. హ్మ్. ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అంత గురి. ఒక గురియే. దాన్ని గురి అనొచ్చు. ఈ నా మీద నటన ఒక నమ్మకం. చూసారు నా గాబట్టి నా మీద ఒక వచ్చింది. నమ్మకం. అట్లా. హ్మ్. మీ జర్నీ గూడా అలాగే ఉంది. మీరెళ్లి మీ బాధ్యతలు నిర్వర్తించుకొని మొత్తం నువ్వు నీ నీ పనిలో నువ్వుండు, నేనిచ్చేది ఇస్తాను, ఇచ్చే టైంకి ఇస్తానన్నట్టు ఉంది. మరి అంతే మరి మనం ఏ టైంకి ఏది రావాలో అది వస్తది. ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతది. హ్మ్. ఇప్పుడు ఈ టైం ఇలా జరుగుతుంది. జరగనివ్వని అనుకున్నాను. ఒడిదుడుకులు ఉండొచ్చు, ఆటుపోట్లు ఉండొచ్చు, కష్ట నష్టాలు ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ యూ ఇన్వైట్ ఇట్. హ్మ్. మీ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? ఎవరు లేరు. మీ నాన్నగారు? మా నాన్నగారు దేవుడు అంతే. అమ్మ గాని, నాన్నగారు దేవుడు. హ్మ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా మేడం. హ్మ్. రుణం తీర్చుకోలేనిది కదా. హ్మ్. తల్లిదండ్రుల రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు వాళ్ళు. హ్మ్. మీ నాన్నగారు చెప్పిన మాటలు గాని, ఏదో ఎప్పటికి గుర్తుండిపోయే ఏదైనా బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తు తెచ్చుకునే మాటలేమైనా ఉన్నాయా? అంటే ఆయన బాగా కష్టపడ్డాడు కాబట్టి, అతను ఇతరుల వల్ల కష్టపెట్టబడ్డాడు కాబట్టి, హ్మ్. నేను ఆయన్ని మా నాన్నగారిని బాగా అబ్జర్వ్ చేసింది ఏమిటి అనంటే, ఆయన ఎవరిని హర్ట్ చేయడు. ఏం చేసేవారు మీ నాన్న? వ్యాపారం. వ్యాపారం. కళ్ళు అమ్ముకునే వాళ్ళము. హ్మ్. మేము గౌడ కుటుంబం గదా! హ్మ్. మాది కళ్ళు వృత్తి. హ్మ్. అప్పట్లో పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి ఎవరు వెళ్ళేవారు గాదు. ఐశ్వర్యవంతులైతే తప్ప. హ్మ్. డబ్బులున్న వాళ్ళైతే. అప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉండేవి గాదు. ఊర్లో ఒకరి దగ్గరనో, ఇద్దరి దగ్గరనో, వందో, వెయ్యో దొరికేవి. హ్మ్. మరి మిగతా వాళ్ళ దగ్గర అంత రూ. 2, రూ. 3, రూ. 5 గదా! హ్మ్. ఎవరి దగ్గర డబ్బులుంటే ఉండేవి గావు. చాలా తక్కువ. హ్మ్. కానీ ఆయన ఎవరిని కష్టపెట్టేవాడు గాదు. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు గాదు. తను ఇబ్బంది పడేవాడు గానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు గాదు. మా నాన్నగారి నుంచి మా నాయన అని అంటా. నాన్నగారు అంటే మరి అది వేరైతది. ఆ! మా నాయన నుంచి నాకొచ్చినటువంటి మా నాయన నాకిచ్చిన వరం ఏమిటి అంటే, హ్మ్. ఆయన లక్షణాలు నాకొచ్చినాయి. హ్మ్. మా నాయన లక్షణాలు నాకొచ్చినాయి. హ్మ్. ప్రేమగా ఉండడము, ఇతరులు ఏదన్నా మన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఉండడము. హ్మ్. ఎవరిని చేయి చాచి డబ్బులు అడగకపోవడము. హ్మ్. హ్మ్. ఇటువంటివి అప్పు చేయకపోవడము. హ్మ్. అప్పు చేసేవాడు కాదు మా నాయన. హ్మ్. అన్‌లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ. హ్మ్. అప్పు చేయకపోవడము, చిల్లర మాటలు మాట్లాడకపోవడం. చాలా పద్ధతిగా ఉండేవాడు మా నాయన. హ్మ్. నిలువెత్తు బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా హ్మ్. చాలా హాయిగా, చాలా హ్యాపీగా ఉండేవాడు. హ్యాండ్సమ్ ఉండేవాడు మా నాయన. నైస్. సో, మీరేం చదువుకున్నారు? మీ బీఏ బీఏ. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. తర్వాత జాబ్ ఎందులో? ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఓకే. ఏపీఎస్ఈబీ అప్పుడు. హ్మ్. ఆ తర్వాత అది ఏపీసీపీడీసీఎల్ అయింది. హుహు. హ్మ్. ఇప్పుడు దాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ అంటున్నారు. ఓకే. ఓకే. ఇక్కడే మింట్ కాంపౌండ్‌లోనే. ఓకే. ఓకే. సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్‌లో మా హెడ్ ఆఫీస్. హ్మ్. అదే ఆఫీస్‌లో పనిచేసి రిటైర్ అయ్యాను. హ్మ్. 18 సంవత్సరాలు నేను వనపర్తిలో పనిచేశాను. హుహు. నా ఇనీషియల్ జాబ్ నేను అపాయింట్‌మెంట్ అయింది వనపర్తిలో. హ్మ్. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్‌లో వనపర్తిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచే డివిజన్ ఆఫీస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. అక్కడే లోకల్‌లోనే. హ్మ్. ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆ తర్వాత జడ్చర్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యాను. హ్మ్. ఒక 3, 4 మంత్స్ పనిచేశాను. అప్పుడు వనపర్తిలోనే ఫ్యామిలీ. హ్మ్. నేనే అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఎల్‌డీసీ నుంచి యూడీసీగా ప్రమోషన్ వచ్చింది. 97లో గద్వాల్‌కి వెళ్ళాను. హ్మ్. గద్వాల్లో పనిచేశాను. అప్ అండ్ డౌన్ చేశాను. అక్కడ 2 ఇయర్స్ పనిచేశాను. హ్మ్. 99లో మళ్ళీ వనపర్తికొచ్చాను. హ్మ్. 2002 వరకు వనపర్తిలో పనిచేశాను. హ్మ్. అంటే 84-2002 18 ఇయర్స్ పనిచేశాను. అబ్బా! హ్మ్.
ఆ తర్వాత హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, మా హ్మ్. నాయన హ్మ్. చనిపోయిన తర్వాత మా ఊరుకు దగ్గరవుతదని మా ఊరుకు ట్రాన్స్‌ఫర్ చేయరు. హ్మ్. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ చేయరు. ఓకే. ఆ క్యాడర్‌లో. హ్మ్. అందుకని డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కొచ్చాను. హుహు. డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో డిప్యుటేషన్ గూడా అయిపోయింది. హ్మ్. నాకు పర్మనెంట్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు హైదరాబాద్‌లో. ఆ తర్వాత నాకు హైదరాబాద్‌లో ప్రమోషన్ వచ్చింది. హ్మ్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాను. అమేజింగ్. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు 7 సినిమాలున్నాయి మేడం. ఓకే. 7 సినిమాలున్నాయి. కంప్లీట్ అయిన సినిమాలు ఒక 5, 6 ఉన్నాయి. హ్మ్. రిలీజ్‌కి ఆ! లేదంటే రెడీ అయ్యున్నాయి. డబ్బింగ్ పోస్ట్ అన్నీ ప్రొడక్షన్ రెడీ. జరుగుతుంది. నో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఓకే. ఓకే. ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఉన్నాయి. ఓకే. అవి బయటకు రావాలంటే మరి అక్కడ గదా కష్టాలు. హ్మ్. 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 అవి ఒక 5, 6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు 7 ఉన్నాయి. హ్మ్. రేపు మేలో 2 సినిమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి మేలో. హ్మ్. హ్మ్. నాకు ఒకదాని వెంట ఒక సినిమా వస్తున్నది. హ్మ్. నేను ఖాళీగా ఉండట్లేదు. ఖాళీగా ఉన్న రోజు రెస్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా షూటింగ్ నాకు బాధ కలుగుతుంది మేడం. ఎప్పుడైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే. ఓహ్! అలవాటు పడిపోయారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే బాధ. అంటే నేను అలవాటని కాదు. హ్మ్. నేను పని మీద ఉండాలని కోరుకుంటా. అంతే. అలాగా. హ్మ్. అదొక ఆనందం పనిలో ఉంటే. ఆనందం నాకు సాయంత్రానికి ఒళ్ళు నా అలసిపోయి అదృష్టం ఏందంటే, నాకు ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు గూడా హ్మ్. అన్ని పాడుబడ్డ సీట్లు, హ్మ్. ఓవర్ లోడెడ్ సీట్లు, ఓవర్ బర్డెన్డ్ సీట్లు, పెద్ద హెడేక్ సీట్లు హ్మ్. అవి నా చుట్టూ తిరిగేవి. ఓకే. ఆ! వాటినన్నిటిని నేను హాయిగా, ఆనందంగా సాల్వ్ క్లియర్ చేసుకుంటారు. చేసుకునేవాడిని. హ్మ్. అందులో నాకు హ్యాపీగా ఉండేది నాకు. పొద్దున ఎంత హుషారుగా వెళ్ళానో, హ్మ్. సాయంత్రం ఇంక అంతకన్నా ఎక్కువ హుషారుతోని రిటర్న్ వచ్చేవాడిని. నాకంత హ్యాపీగా ఉండేది. హ్మ్. ఎంత లోడ్ ఎక్కువైతుంటే నాకంత హ్యాపీగా ఉండేది. అబ్బా! అమేజింగ్. యెస్. చాలా మంది యాక్టర్స్ గూడా ఇదే ఫీల్ అవుతారు. సెట్‌లో ఎంత అలసిపోయి ఇంటికొస్తే వాళ్ళంత హ్యాపీగా రిటర్న్ అవుతుంటే ప్రశాంతంగా షూటింగ్ ప్యాకప్ అయిపోయి రిటర్న్ అయితుంటే, హ్మ్. ఆ రోజు చేసిన వర్క్‌ని ఒకసారి తలుచుకుంటుంటే ఎంత ఆనందం కలుగుతుందో. తృప్తి. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఈ జన్మకి ఇది చాలనిపిస్తుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. నైస్ టాకింగ్ టు యూ సార్. గ్రేట్ టాకింగ్ టు యూ యాక్చువల్లీ. థాంక్ యూ. మీరొస్తే నేను మీ అనుభవాల గురించే విందాం అనుకున్నాను. ప్రేక్షకులకు కూడా అవే చూపించుదాం అనుకున్నాను. అలాగే జరిగింది. మీరు మీ అనుభవాలు చాలా చక్కగా మాతో వ్యూవర్స్‌తో పంచుకున్నారు. థాంక్ యూ సో మచ్ మీ టైంకి. థాంక్ యూ. థాంక్ యూ.